కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి, ఆ దాడికి సందర్భంగా ఓ పక్కన ప్రభుత్వం సీరియస్గానే స్పందిస్తోంది, విదేశాలు సీరియస్గానే స్పందిస్తున్నాయి. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. అది ఏ స్థాయిలో జరుగుతుంది అన్న దాని మీదనే ప్రభుత్వపు విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఉగ్రవాదులందరూ ఇప్పుడు 7 అయితే చంపారో ఆ 7 చావడం ఖాయం, అందులో నో డౌట్. ఆ పైన 7కి 70 అవుతారా 140 అవుతారా అనేటటువంటిదే వెయిట్ చేస్తున్నా నాలాంటి వాళ్ళమైతే. అందులో మొహమాటం ఏం లేదు. చావరు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకేమాత్రం లేదు. చస్తారు, చంపి తీరతారు, జరిగి తీరాలి కూడా. ఇది నెంబర్ 1. అయితే ఈ సందర్భంగా ఇప్పటికీ కూడా మన దేశంలో ఉన్నటువంటి నీచ నికృష్ట, ఒక అమ్మ ఒక నాన్నకే పుట్టారో లేకపోతే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి క్రాస్ బ్రీడ్గా పుట్టి ఈ దేశంలోకి వచ్చారో తెలియదు. కొందరు చేసే వ్యాఖ్యలు, కొందరు మాట్లాడే మాటలు ఎంత నీచాతి నీచంగా ఉంటున్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇదిగో ఈ కార్టూన్ పెట్టినటువంటి దుర్మార్గుడు. వీడిని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళ కుటుంబం మొత్తాన్ని వదిలిపెడితే అప్పుడు అక్కడ దర్జాగా బతకమని చెప్పండి, ఆ దరిద్రుడు ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. అంటే వీడి వయసు ఎంత, వీడెంత, వీడి బ్రతుకెంత, వీడిలాంటి వాళ్ళు పెట్టేటటువంటి పోస్టులు ఈ తరహాలో ఉంటున్నాయి. అంటే దీంతో జోకులు వేసుకునేటటువంటి నీచత్వం ఇది ఒక ఎత్తు అయితే, ఇక్కడ చూడండి ఒకడు పెట్టుకొచ్చాడు. ఇది వాస్తవంగా పాపం ప్రసాద్ అనేటటువంటి ఆయన జమ్మూ కాశ్మీర్లో ఘోరం జరిగింది అనగానే ఈయనెవరో రాజేష్ పిల్ల అంట, మరి మన తెలుగువాడే, తెలుగులో పెట్టాడు. ఎన్నికలు ఏమైనా దగ్గరలో ఉన్నాయా? మరి ఈయన ఎవరికి ఏ తరహా మనిషో లేకపోతే కనుక పశువో అర్థం కాలేదు. పోనీ అలాగని చెప్పేసి ఈయనకి ఏమన్నా తెలియనటువంటి అమాయకుడు అంటే ఇయే కాదు. ఇట్లాంటి ఇంకొక స్టేట్మెంట్ ఇదిగో, థ్యాంక్ యూ పాకిస్తాన్ అట, లష్కరే తోయిబా అంట. ఓపెన్గా ఇట్లాంటి పెట్టినటువంటి జార్ఖండ్కి సంబంధించినటువంటి వాడేడు పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నటువంటి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి నీచుడు. అంటే మన దేశంలో ఏ తరహాలో తయారవుతున్నాం, చివరికి అక్కడ నువ్వు ప్రత్యేకించి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో ఇప్పుడు ఏదో జరుగుతుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినేమో దీన్ని ఖండిస్తున్నాం అన్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్, డొనాల్డ్ ట్రంప్ ఇట్లాంటి వాళ్ళు. కానీ వీళ్ళు ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు ఇంకా మరింత వివరంగా పెట్టుకొచ్చినటువంటి దరిద్రులు కూడా ఉన్నారనమాట. అంటే వీళ్ళని మరి ఏ కోణంలో మనుషులుగా చూడాలో అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది. క్రమంగా మనం కూడా కఠినంగా వ్యవహరించాల్సిన రోజులు వచ్చినాయేమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.